ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. మన జీవితంలో అనేక పర్యాయాలు బాధలు వస్తూ ఉంటాయి, కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. ఈ బాధలు కానీ ఈ పరీక్షలు కానీ అవి వ్యర్థము కాదు. దేవుడు వాటిని కూడా మన జీవితంలో ఉన్నతమైన శ్రేష్టమైన ప్రణాళికలో భాగముగా ఉపయోగిస్తాడు. విశ్వాసముగా నిలబడేటువంటి వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం గమనించాలి, దేవుడు నీ కోసం శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు చూడకపోయినా, అది నీకు కనబడకపోయినా, నీకు అర్థం కాకపోయినా ఆయన ప్రణాళిక పరిపూర్ణమైనది, అది మంచిదే నీ కోసం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్నటువంటి జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవలసిన సంగతి ఏంటంటే, నా జీవితానికి దేవుడు ఒక మంచి శ్రేష్టమైన ప్రణాళికలను సిద్ధపరిచి ఉంచాడు. అది ఈరోజే నీ జీవితంలో నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నీవు అనుభవించుదువుగాక, నీవు పొందుకుందువుగాక. నీకు అనుగ్రహించబడిన నీ కొరకు సిద్ధపరిచిన వాటిని ఈరోజు నీవు సొంతము చేసుకుందువుగాక. ఆమెన్.